అందరికీ నమస్కారం. అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు శనివారము, పైగా త్రయోదశి తిథి కలిసి వచ్చినందున రోజున శని త్రయోదశి కథ గురించి తెలుసుకుందాము. మానవుని జీవితంలో ఎల్లకాలం కూడా పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా ఉంటే జీవితంలో మజా ఏముంటుంది? మధ్యలో కష్టాలు వస్తుంటేనే జీవితపు విలువ తెలిసొస్తుంది. ఎప్పుడూ కూడా సత్కారాలే ఉంటే మదానికి హద్దేముంటుంది? అప్పుడప్పుడు కూడా అవమానం ఎదురుపడితే అహంకారం దిగిపోతుంది. అలా మనిషికి అప్పుడప్పుడు కూడా మొట్టికాయలు వేస్తూ అతని నడవడిని సరిదిద్దే దైవమే శనీశ్వరుడు. జీవులు ప్రాణాలతో ఉన్నప్పుడు వారి పాపాలకు తగిన ప్రాయశ్చితాన్ని కలిగించేవాడు శనీశ్వరుడు. సూర్య భగవానునికి ఆయన సతీ ఛాయాదేవికి కలిగిన సంతానమే శనిదేవుడు. అందుకే ఆయనను సూర్యపుత్రుడు అని, ఛాయాపుత్రుడు అని పిలుస్తూ ఉంటారు. ఈ శనిగ్రహము ఒక్కో రాశిలోనూ దాదాపుగా 2.5 సంవత్సరాల పాటు సంచరిస్తూ 12 రాశులని కూడా చుట్టుముట్టడానికి దాదాపు 30 సంవత్సరాలు పడుతుంది. కనుక ఇంత నిదానంగా సంచరిస్తాడు కాబట్టే ఈయనకు మందగమనుడు అన్న పేరు కూడా ఉంది. మన రాశి చక్రంలో ఆయన ఉండే స్థానాన్ని బట్టి ఫలితాలు కూడా వేర్వేరు విధాలుగా ఉంటాయి. అందుకే జాతకరీత్యా శని ప్రభావము అధికంగా ఉన్నప్పుడు వీలైనంత తక్కువ శ్రమతో ఆ ప్రభావాన్ని కలిగించమంటూ భక్తులు శనీశ్వరుని వేడుకుంటూ ఉంటారు. అందుకోసము శనీశ్వరుడు కొలువై ఉన్న మందపల్లి, శనిసింగనాపూర్ వంటి క్షేత్రాలని కానీ, నవగ్రహాలు ఉండే గుడిని కానీ దర్శిస్తూ ఉంటారు. ఇక శని త్రయోదశి తిథి నాడు వచ్చే శనివారం నాడు ఆయనను కొలుచుకుంటే మరింత త్వరగా కరుణిస్తాడు అన్న నమ్మకము కూడా ఉంది. ఇంతకీ ఈ శని త్రయోదశికి ఎందుకింత విశిష్టత అంటే, శనివారము ఇటు శని భగవానునికి, అటు శ్రీ మహావిష్ణుమూర్తికి కూడా ప్రీతిపాత్రమైన రోజు. త్రయోదశి శివునికి కూడా ఇష్టమైన తిథి. అలా స్థితి లయకారుల ఇద్దరికీ కూడా ఇష్టమైన రోజుగా శని త్రయోదశి స్థిరపడింది. ఈ శని త్రయోదశి ప్రాముఖ్యతని మరింతగా వివరించేలా ఒక గాథ కూడా ప్రచారంలో ఉంది. ఒకానొక సందర్భంలో కైలాసాన్ని చేరుకున్నటువంటి నారదుడు శివుని ముందు శని భగవాను గురించి పొగడటం మొదలుపెట్టాడట. అయితే ఎంతటి వారైనా కూడా ఆ శని ప్రభావం నుంచి తప్పించుకోలేరంటూ చెప్పసాగాడు. ఇక ఆ మాటలను విన్న పరమేశ్వరునికి ఒళ్ళు మండిపోయింది. శని ప్రభావము ఎవరి మీద ఉన్నా లేకున్నా నా మీద మాత్రం పనిచేయదు అంటూ హుంకరించాడు. అప్పుడు నారదుడు యథాప్రకారము ఆ మాటలను శనిదేవుని వద్దకు మోసుకు వెళ్ళాడు. నా ప్రభావం నుంచి తప్పించుకోవడము ఎవరి తరము కాదు, ఇది సృష్టి ధర్మం అంటూ కోపగించినటువంటి శని భగవానుడు శివుని ఫలానా సమయంలో పట్టి పీడించి తీరుతాను అంటూ శపథం చేశాడు. అప్పుడు శని శపథం గురించి విన్న పరమేశ్వరునికి ఏం చేయాలో పాలుపోలేదు. ఆ శని మాట నెరవేరితే తన ప్రతిష్టకే భంగం కదా అని అనుకున్నాడు. అందుకే శని చెప్పిన సమయానికి అతని కంటపడకుండా ఉండేందుకు భూలోకంలోని ఒక చెట్టు త్వరలో దాక్కుని ఉన్నాడు. తర్వాత మర్నాడు కైలాసంలో ఉన్న శివుని చెంతకి శని భగవానుడు చేరుకున్నాడు. వినమ్రంగా తన ఎదుట నిలిచిన శనిని చూసి, నన్ను పట్టి పీడిస్తాను అన్న నీ శపథం ఏమైంది అంటూ పరిహసించాడు పరమేశ్వరుడు. అయితే దానికి శని, ప్రభు, ఈ ముల్లోకాలకు కూడా లయకారకుడైనటువంటి నువ్వు పోయి ఆ చెట్టు త్వరలో దాక్కున్నావే, అది నా ప్రభావం కాదా? దీన్ని శని పట్టడం అనరా అని అన్నాడు చిరునవ్వుతో శని భగవానుడు. శనిదేవుని మాటలు శివునికి విషయం అర్థమైంది. ఈ రోజు నుంచి శని త్రయోదశి నాడు ఎవరైతే నిన్ను అర్చిస్తారో వారు నీ అనుగ్రహంతో పాటుగా నా అభయానికి కూడా పాత్రలవుతారు. ఇక నుంచి నువ్వు శనీశ్వరుడు అన్న పేరుతో కూడా వెలుగొందుతావు అంటూ శనిని ఆశీర్వదించాడు పరమేశ్వరుడు. ఇక అప్పటి నుంచి శని త్రయోదశి రోజున వచ్చే శనివారం రోజున భక్తులు నువ్వుల నూనెతో శనీశ్వరుని అభిషేకించి తమను చూసి చూడనట్లుగా సాగిపోమని వేడుకుంటూ ఉంటారు. శని నుంచి తప్పించుకునేందుకు పరమేశ్వరుడు దాక్కున్న స్థలము ఆంధ్రప్రదేశ్లో ఉన్న మందపల్లి అని ఓ నమ్మకము. మన హిందూ చాంద్రమానం ప్రకారము పక్షము రోజులలో 13వ తిథి త్రయోదశి. నెలకు 2 త్రయోదశులు ఉంటాయి. సంవత్సరానికి 12 త్రయోదశులు. ఇందులో కొన్ని త్రయోదశులకు హిందువులలో ఒక విశిష్టమైన ప్రాధాన్యత ఉంది.
ఏ త్రయోదశి అయితే శనివారంతో కూడి ఉంటుందో ఆ రోజున శనిగ్రహాన్ని శనీశ్వరుడుగా సంబోధిస్తారు. ఈ శని త్రయోదశి అంటే శనికి చాలా ఇష్టమైన రోజు. 3 దోషాలను పోగొట్టి మానవులు కోరుకున్న యోగాన్ని అందించేవాడే శనీశ్వరుడు. ఇక నవగ్రహాలకు అధిపతి శనీశ్వరుడు. ఆయన పేరు చెప్తేనే భయపడుతూ ఉంటారు అందరూ కూడా. కానీ శని త్రయోదశి నాడు శనైశ్వరుని భక్తితో కొలిచిన వారికి శుభాలను ఒసగుదాడని, ఏలినాటి శని దోషము పోయి శని దశ వారిని అంతగా బాధించదు అని మన పురాణాలు చెబుతున్నాయి. శనీశ్వరుడు నెమ్మదిగా సంచరించేవాడు అని మన పురాణోక్తి. శనిగ్రహము సూర్యుని చుట్టూ పరిభ్రమించేందుకు పట్టే కాలము 30 సంవత్సరాలు. అదే మన భూమి సూర్యుని చుట్టూ తిరిగేందుకు పట్టే కాలము 24 గంటలు. నెమ్మదిగా కదిలేవాడు కాబట్టి శనీశ్వరుణ్ణి మందుడు అని అన్నారు మహర్షులు. నవగ్రహాల్లో 7వ వాడైన శనీశ్వరుడు జీవరాశులను సత్యమార్గంలో నడిపించేందుకే అవతరించాడు అని ప్రతీతి. ఇక శని పేరు వినగానే అందరూ కూడా భయపడుతూ ఉంటారు. కానీ ఆ స్వామిని భయంతో కాకుండా భక్తితో కొలిస్తే సకల శుభాలతో పాటు ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడని నమ్మిక. ఇతరుల పట్ల ప్రేమగా వ్యవహరిస్తూ వారికి కలలో కూడా కీడు తలపెట్టకుండా ప్రవర్తన కలిగిన వారిని శనీశ్వరుడు చల్లగా చూస్తాడు అని పెద్దలు చెబుతారు. ఇక శనివారము త్రయోదశి తిథి వచ్చిన రోజున శనికి నువ్వుల నూనెతో అభిషేకం చేసిన ఆ స్వామికి ఇష్టమైనటువంటి నువ్వులు, నల్లటి వస్త్రము వంటివి దానము చేసినా కూడా శని ప్రసన్నుడవుతాడని, ఏలినాటి శని, అర్ధాష్టమ శని బాధల నుంచి ఉపశమనం లభిస్తుంది అని భక్తుల ప్రగాఢ విశ్వాసము. శనీశ్వరుడికి మందపల్లి తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలానికి చెందిన గ్రామము మందపల్లి గ్రామము. గ్రామంలోనే ప్రసిద్ధి పొందినటువంటి శనీశ్వరాలయం ఉంది. ఈ దేవాలయము మందేశ్వరాలయంగా కూడా ప్రసిద్ధి పొందింది. ఇక్కడకు దగ్గరలో దదీచి మహర్షి ఆశ్రమం ఉండేది. మన పురాణాల ప్రకారము దదీచి మహర్షి తన వెన్నుముకను ఇంద్రుడికి వజ్రాయుధంగా, అసురులను చంపడానికి ఇక్కడే దానంగా ఇస్తాడు. ఇక మందపల్లి శనీశ్వర స్వామివారి ఇతర ఆలయాలకు కాస్తంత భిన్నంగా ఉంటుంది. ఇక వాస్తవానికి సోమేశ్వర స్వామివారి ఆలయమైనా కూడా శనీశ్వరుడు ప్రతిష్ఠించడంతో శనీశ్వర ఆలయంగా ప్రసిద్ధి చెందింది. శత్రు, రోగ, రుణబాధల నుంచి విముక్తి కోసము వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. ఇక జాతక చక్రంలో శనితో సమస్యలు ఉన్నవారు కూడా వస్తూ ఉంటారు. శని త్రయోదశి రోజు వచ్చే రోజుల్లోనూ మందీశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పూర్వము అశ్వత్థ పిప్పలాదులు అనే రాక్షసులు ఈ ప్రాంతంలో తపస్సు చేసుకునే మునులను సంహరించి వారిని భక్షించేవారట. అప్పుడు వారంతా కూడా వెళ్ళి అక్కడే పరమేశ్వరుని తపస్సులో ఉన్న శనీశ్వరునితో మొరపెట్టుకున్నారట. అలా వారి మొరను ఆలకించినటువంటి మందుడు ఆ రాక్షసులను హతమార్చాడట. అలా అసుర సంహారం వల్ల కలిగిన బ్రహ్మహత్య పాతకాన్ని నివారించేందుకు మందపల్లిలో శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజలు చేశాడట. ఇక అప్పటి నుంచి ఆ ఆలయము శనైశ్చర క్షేత్రంగా రూపొందింది. ఈ క్షేత్రంలో శత్రుబాధ, రుణబాధ, రోగపీడతోనూ, ఏలినాటి శని, అర్ధాష్టమ శనితోనూ బాధపడేవారు ఈ స్వామివారికి తైలాభిషేకం జరిపిస్తే అవన్నీ కూడా తొలగిపోతాయని ప్రతీతి. ఇంకా మహారాష్ట్రలోని శనిసింగనాపూర్ ప్రపంచ ప్రసిద్ధ శనైశ్చరాలయము. ఇటీవలే కర్ణాటకలోని ఉడిపిలో దేశంలోనే అతిపెద్దదైన శనీశ్వరుడి విగ్రహాన్ని 3 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ రోజున శని జపము ప్రతిరోజు జరిపించుట, శనికి తైలాభిషేకం చేయించుట, శివదేవునకు అభిషేకము మరియు ప్రతి శనివారం రోజు 8 రూపాయలు లేదా 8 సంఖ్య వచ్చేలాగా బ్రాహ్మణునికి దానంగా చేస్తూ ఉంటారు అందరూ కూడా. అయితే చాలామంది శని పేరు వింటేనే అరిష్టము అని, ఆయన విగ్రహాన్ని తాకితే ఆ దోషము ఎక్కడ తమకు అంటుందో అని భయపడుతూ ఉంటారు. అయితే అవన్నీ కూడా ఊహలు మాత్రమే. వాస్తవానికి శని న్యాయాధికారి వంటివాడు. ఆయన అకారణంగా ఎవరిని కూడా బాధించడు. మానవుల పాపకర్మలను అనుసరించి గోచార రీత్యా ఆయా వ్యక్తులను ప్రేరేపించి వారితో ఆయా కర్మల ఫలితాలను అనుభవించేలా చేస్తాడు. అంతేకాదు ఆయన చాలా సత్యదేవుడు. దాన ధర్మాలతో, సత్యము, అహింసలను ఆచరిస్తూ
పవిత్రంగా జీవించే వారికి ఎటువంటి ఆపద వాటి వెళ్ళకుండా కాపాడుతూ వారికి సకల శుభాలను కూడా కలగజేస్తాడు. మానవులకు వైరాగ్యం కలిగించి భగవంతుని స్మరించమని గురువై బోధిస్తాడు. భయంతో కాకుండా భక్తితో ఆయనను వేడుకుంటే సర్వ శుభాలు కలిగి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఈ శని త్రయోదశి రోజున శనిదోష పరిహారానికై తైలాభిషేకాలు చేయించి దానాలు ఇవ్వాలి. శనికి ప్రీతికరమైంది శనిదోష శాంతిని చేసేది అయ్యప్ప దీక్ష. భైరవ స్తోత్రం చేసిన, ఆంజనేయుని అర్చించిన, శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధించిన శనిదేవుని ప్రసన్నం చేసుకోవచ్చును. ఇక శనివారం త్రయోదశి తిథి శనీశ్వరుని తైలాభిషేకానికి చాలా శ్రేష్టమైనది. శని బాధలు పడేవారు జమ్మి చెట్టుకు లేదా రావి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. అలాగే నల్లని వస్త్రము, నల్ల నువ్వులు, నల్లని వస్తువులు, ద్రాక్ష మొదలైనవి జమ్మి చెట్టు వద్ద వదిలి వెళితే కష్టాలన్నీ కూడా తొలగి శుభాలు కలుగుతాయి అని, ఆదివారం నాడు గోపూజ చేస్తే శనిదోషము పరిహారం కాగలదని విశ్వాసము. ఇక కాకులకు, నల్ల చీమలకు, నల్ల కుక్కలకు ఆహారం పెట్టడం వల్ల కూడా శని బాధల నుంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే వృద్ధులకు, వికలాంగులకు సేవ చేయడం వల్ల కూడా శని బాధల నుంచి గట్టెక్కవచ్చునని శాస్త్రవచనము. త్రయోదశి శనివారం నాడు వస్తే శివకేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైన దినమని పెద్దలు పేర్కొంటారు. శని జన్మించిన తిథి కూడా త్రయోదశి, అందుకనే శని త్రయోదశికి అంతటి విశిష్టత ఏర్పడింది. కాబట్టి ఈ రోజున శనికి ప్రత్యేకమైన పూజలు చేస్తే శని దోషాలైన ఏలినాటి శని, అష్టమ శని తదితర దోషాల నుంచి విముక్తి లభిస్తుంది. శనివారం నాడు శ్రీ మహాలక్ష్మీదేవి, నారాయణుడు అశ్వత్థ వృక్షంపై ఉంటారని మన పురాణాలు పేర్కొంటున్నాయి. అందుకనే ఈ రోజున అశ్వత్థ వృక్ష సందర్శనము, ప్రదక్షిణ చేయాలి. ఈ శని త్రయోదశి రోజున సూర్యోదయానికి ముందే స్నానం చేసి నువ్వుల నూనెతో శనికి అభిషేకం చేయాలి. ఇక కాకికి నైవేద్యం పెట్టాలి. నల్ల నువ్వులు, నల్ల నువ్వుల నూనె నల్లని వస్త్రంలో ఉంచి దానం చేయాలి. శని బాధలు తీరేందుకు ఇలా స్తోత్రాన్ని చేయాలి. శనివారం అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ప్రీతికరమైన రోజు కనుక ఈ రోజున శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వ్రత కథలను గురించి తెలుసుకుందాము. ఈ బ్రహ్మాండంలో వెంకటాద్రిని మించిన పవిత్ర ప్రదేశం మరొకటి లేదు. శ్రీ వెంకటేశ్వరునితో సమానమైన దైవము ఇంతకు ముందు లేడు, ఇక తర్వాత కూడా ఉండబోడు. సాక్షాత్తు ఆ వైకుంఠవాసుడైన శ్రీమన్నారాయణుడే మనందరినీ కూడా అనుగ్రహించడానికి ఈ కలియుగంలో భూలోకంలో పవిత్ర తిరుమల కొండపై శ్రీనివాసునిగా అవతరించాడు. ఆ శ్రీనివాసుని లీలలు అత్యద్భుతము. నమ్మిన వారికి కొంగు బంగారము. అనంతుడు, ఆపద ముక్కులవాడు. తరతరాలుగా స్వామి తనను నమ్మిన వారిని రక్షిస్తూ వారికి ముక్తిని ప్రసాదిస్తూ ఉన్నాడు. శ్రీనివాసునికి తన భక్తులంటే అత్యంత ప్రేమ. మనం అహంకారాన్ని, ఈ ఇహలోకంలో విషయాలపై మమకారాన్ని వదిలి ఆ స్వామివారిని ప్రార్థిస్తే అన్నీ కూడా తానే చూసుకుంటాడు. కలియుగంలో ఇంతకు మించిన దైవము మరొక లేరు. ఇందువల్లనే తిరుమలను రోజు కూడా కొన్ని వేల మంది దర్శిస్తూ స్వామివారిని సేవిస్తూ ఉన్నారు. అందుకనే శ్రీనివాసుని లీలలు అద్భుతము. ఆ స్వామివారిని మనసారా కొలిస్తే అంతటి మహత్తర దేవుడు మరొకరు మనకు కనబడరు. శ్రీ వెంకటతత్వాన్ని అర్థం చేసుకుంటే అంతకు మించిన బ్రహ్మానందము మరొకటి ఉండదు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వ్రతాన్ని ఆచరించడం ఎంతో సులభము. సాక్షాత్తు ఆ శ్రీనివాసుడే అనుగ్రహించినట్లుగా ఎవరి శక్తి కొలది వారు ఈ వ్రతాన్ని ఆచరించవచ్చును. ఎంతటి కష్టమైనా ఈ వ్రతం ఆచరించిన కొన్ని క్షణాల్లోనే తొలగిపోగలదు. అయితే ఆచరించేటప్పుడు మాత్రము భక్తి ప్రధానము. ప్రశాంత చిత్తంతో పూర్తి మనస్సునంతా కూడా స్వామివారి పాదాల మీదే ఉంచి ఈ వ్రతాన్ని ఆచరిస్తే అద్భుత ఫలితాలు వెంటనే గ్రహించగలుగుతారు. యుగవాసులైన మనందరి కష్టాలు, మనకున్న పరిమితులు, వసతులు అన్నీ కూడా ఆ శ్రీమన్నారాయణుడికి తెలుసు. అందుకే ఆ శ్రీనివాసుని ప్రసన్నం చేసుకోవడానికి అత్యంత సులభమైన మార్గాన్ని మనకు ఉపదేశించారు. ఆ స్వామివారు ఈ వ్రతం ఆచరించిన వారికి, వ్రత కథను విన్నవారికి, ప్రసాదం స్వీకరించిన వారికి ఆ స్వామివారి అనుగ్రహము తప్పక కలుగుతుంది. వారి వారి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వ్రతము రెండు విధాలుగా ఆచరించవచ్చును.
మొదటి పద్ధతిలో వివాహము, గృహప్రవేశము, నూతన వ్యాపార ప్రారంభము మొదలైన శుభకార్యాల్లో పురోహితుని చేత కలశ స్థాపన చేసి విధంగా ఆచరించవచ్చును. ఇక రెండవ పద్ధతిలో శుచిగా స్నానం చేసి ఏ రోజునైనా కూడా కేవలము కథలు పఠించిన ఆ వ్రతం చేసిన ఫలితం దక్కుతుంది. ఇక ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వ్రత కథలను గురించి తెలుసుకుందాము. పూర్వము కలియుగంలో ఒకానొక శుభముహూర్తాన సాక్షాత్తు భూలోక వైకుంఠమే అయిన తిరుమల కొండపై విశ్వపతి అనే భక్తునికి శ్రీనివాసుని రూపంలో వెలసి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిగా భక్తులచే కొలవబడుతూ ఉన్నటువంటి శ్రీమన్నారాయణుల వారు శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పంగా ప్రసిద్ధి నొందే ఈ వ్రతం గురించి గ్రంథము రచించవలసిందిగా అనుగ్రహించి అనుజ్ఞనిచ్చి ఈ విధంగా చెప్పసాగారు. ఓ ఈ ప్రియభక్త విశ్వపతి నామధేయ, నా ప్రియభక్తుడవైన నీకు ఇప్పుడు ఒక విశేష వ్రతకల్పం గురించి వివరిస్తూ ఉన్నాను. ఈ వ్రతము నాకు అత్యంత ప్రియమైనది, అందరూ కూడా ఆచరించటకు ఎంతో సులభతరమైనది. కలియుగంలో మానవులు తమ తమ పూర్వజన్మల ఫలాలను అనుభవిస్తూ తిరిగి అనేక పాపకర్మలను చేస్తూ అనేక కష్టాలు పాలవుతూ ఉన్నారు. వీరిలో నా భక్తులైన కొందరు వారి వారి కష్టాలను నివారించవలసిందిగా నన్ను వేడుకుంటూ ఉన్నారు. ఎన్నో వ్యయ ప్రయాసాలను ఓర్చి తిరుమల యాత్ర చేసి నన్ను దర్శించుకుంటూ ఉన్నారు. కనుక నా భక్తులంటే నాకు అత్యంత ప్రియము. నా మీదే పూర్తి భారం వేసి ధర్మపదంలో జీవితం గడిపే వారి బాధ్యత నేనే వహిస్తాను. ఇక ఇప్పుడు నేను వివరిస్తూ ఉన్నటువంటి ఈ వ్రతము శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పం అనే పేరుతో ప్రసిద్ధి పొందగలదు. ఈ వ్రతము నాకు అత్యంత ప్రియమైనది కనుక ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఆచరిస్తారో వారి బాధలన్నీ కూడా తక్షణము నివృత్తి కాగలవు. ఈ వ్రతము ఎవరైనను ఎప్పుడైనను ఆచరించవచ్చును. ప్రత్యేకించి మార్గశిర, మాఘ, కార్తీక మాసములందు, వైశాఖ మాసములందు, పౌర్ణమి, పంచమి, సప్తమి, ఏకాదశి తిథులందు గాని, శ్రవణ, స్వాతి నక్షత్రముల రోజులందు గాని ఆచరించిన మిక్కిలి ఫలదాయకము. ఈ కలియుగంలో నా భక్తులైన మీరు అనుభవిస్తూ ఉన్నటువంటి కష్టములన్నీ కూడా నాకు తెలియను. మీకు ఎప్పుడు ఏ కష్టం కలిగినా, ఏ ఆర్థిక సమస్యలు కానీ, అనారోగ్య సమస్యలు కానీ, ఉద్యోగ వ్యాపార సమస్యలు కానీ కలిగి మనశ్శాంతి లేనప్పుడు ఈ వ్రతము ఆచరించిన ఎడల తక్షణమే ఆ కష్టాలన్నీ కూడా తొలగిపోగలవు. మరియు మీరు మీ ఇంట ఏ శుభకార్యము తలపెట్టినా కూడా ఈ వ్రతము ఆచరించిన ఎడల ఆ శుభకార్యము నిర్విఘ్నంగా జరిగి 1000 రెట్లు శుభప్రదము కాగలదు. ఈ వ్రతము ఆచరించిన వెంటనే సకల సుఖశాంతులు, అష్టైశ్వర్యములు కూడా లభించగలవు. ఈ వ్రతాన్ని ఉదయమున గాని, సాయంకాలమందు గాని ఈ వ్రతంను ఆచరించవచ్చును. ఈ వ్రతము 5 అధ్యాయాలతో కూడినది. ఈ 5 అధ్యాయములను కూడా భక్తితో పఠించవలను. మీ స్వగృహమునందు గాని, వసతి గృహమునందు గాని, నా ఆలయమునందు గాని, ఏ పుణ్యక్షేత్రమునందు గాని, నదీ తీరమున గాని ఈ వ్రతమును ఆచరించవచ్చును. ఇక మీరు వీలైన ఎడల మీ బంధుమిత్రులందరినీ కూడా ఆహ్వానించి ఈ వ్రతమును ఆచరించుట మిక్కిలి శ్రేయోభిదాయకము. ఈ వ్రతము ఆచరించిన వారికి, విన్నవారికి, ప్రసాదమును భక్తితో స్వీకరించిన వారికి అష్టైశ్వర్యములు కలుగును. వ్రతమును పూర్వకాలంలో నా ప్రియభక్తులైన ఎందరో మునీశ్వరులు ఆచరించి ఎన్నో దివ్య ఆశీస్సులు పొందినారు. భూలోకవాసులైన మీ అందరికీ కూడా ఈ వ్రతము మిక్కిలి ఆనందప్రదాయిని అయి అనేక శుభములను కలుగచేయును. ప్రశాంత మనస్సుతో నన్నే తలుచుకుంటూ ఈ వ్రతమును ఆచరించినచో వ్రతఫలము మిక్కిలిగా ఉండగలదు. పసుపు వినాయకుని పూజించవలను. అటు తర్వాత ఈ వ్రతమునంతలి 5 అధ్యాయములను భక్తి శ్రద్ధలతో పఠించవలను. ఇదియే ప్రథమాధ్యాయము. మిగిలిన 4 అధ్యాయములను నాకు అత్యంత ప్రీతిపాత్రులైన విశ్వామిత్ర, వశిష్ఠ, భరద్వాజ, అత్రిమునీశ్వరులు ప్రవచించినారు. ఈ 5 అధ్యాయములను పఠించిన తర్వాత నాకు ప్రియమైన స్తోత్రములను పఠించవచ్చును. ప్రతి అధ్యాయమునకు చివర గోవింద 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 అని 3 సార్లు స్మరించవలను. ఈ కలియుగంలో సామాన్య మానవులైన మీ అందరి కష్టాలు నాకు తెలియను. కావున మరొక విశేషము కూడా చెప్తూ ఉన్నాను. ఈ వ్రతమును ఇంత వివరముగా చేసుకున్న శక్తి లేని వారు
మీరు ఒక్కరే నా పటమును ఎదురుగా ఉంచుకొని విఘ్నేశ్వరునికి, నవగ్రహ దేవతలకు, అష్టదిక్పాలకులకు మనస్సులోనే నమస్కరించి ఈ 5 కథలను పఠించి మీకు వీలున్న ఏ ఫలమునైనా కూడా నాకు నివేదించి ప్రసాదముగా స్వీకరించవచ్చును. ఈ విధంగా చేసినా కూడా మీ కార్యసిద్ధి కాగలదు. మీ కష్టములన్నీ కూడా తొలగిపోగలవు. మీకు సకల శుభములు కూడా కలుగును. ఈ విధంగా స్వామివారు విశ్వపతి అను భక్తునికి ఈ విధంగా తనకు అత్యంత ప్రీతికరమైన, తాను ఎల్లప్పుడూ కూడా నివసించే తిరుమల కొండపై ఈ వ్రత విధానమును అనుగ్రహించారు. ఇక కలియుగ వాసులైన మనమందరము కూడా ఈ వ్రతమును ఆచరించి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహమునకు పాత్రలోనము కాగలము. 10వ అధ్యాయము సమాప్తము. 10వ అధ్యాయము. ఈ అధ్యాయమును మనకు మహాతపస్సంపన్నులైన సాక్షాత్తు శ్రీ విశ్వామిత్రుల వారు అనుగ్రహించారు. ఓ కలియుగ వాసులారా, శ్రీనివాసుని ప్రియభక్తులారా, మీరు ఆచరిస్తున్నటువంటి ఈ శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పము అతి పవిత్రమైనది, మహామహిమాన్వితమైనది. కలియుగంలో ఆ శ్రీమన్నారాయణుని కరుణా కటాక్షములు పొందడానికి మిక్కిలి సులభ మార్గము. పూర్వకాలమున అనేక మంది శ్రీవారి భక్తులు ఈ వ్రతమును ఆచరించి తమ తమ అభీష్ట సిద్ధి పొంది ఉన్నారు. ఇంత సులభతరమైన వ్రతకల్పము మనకు అనుగ్రహించిన ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ముందుగా మనమందరము కూడా నమస్కరించవలను. ఒక కాలమున మగధ సామ్రాజ్యంలో విష్ణుచిత్తుడు అనే శ్రీవారి ప్రియభక్తుడు ఉండేవాడు. అతనికి 9 మంది స్త్రీ సంతానము కలిగినారు. ఎంతో పాండిత్యం కలిగినా కూడా మిక్కిలి పేదరికంతో బాధపడుచూ ఉన్నాడు. విష్ణుచిత్తుని భార్య తారామతి ఎల్లప్పుడూ కూడా శ్రీమన్నారాయణునే ప్రార్థిస్తూ ఉండేది. అప్పుడప్పుడు వివాహాది శుభకార్యముల పౌరోహిత్య కార్యక్రమంలో దక్షిణగా వచ్చేది కొద్ది సొమ్ముతో ఎంతో కష్టాలు పడుతూ కాపురం సాగిస్తూ ఉన్నారు ఆ దంపతులు. అయితే కుమార్తెలకు యుక్త వయస్సు సమీపించింది. ఇక తారామతికి ఎప్పుడూ కూడా వీరి వివాహము ఎలా జరిపించవలనా అని చింతగా ఉండేది. ఆ శ్రీనివాసునే ప్రార్థిస్తూ కాలం గడుపుతూ ఉండేది. ఆశ్రిత జనరక్షకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తన భక్తులన్న అపార ప్రేమయని మనందరికీ కూడా తెలిసినదే కదా. ఆ రోజున మాఘ పౌర్ణమి ఉదయాన్నే ఒక వృద్ధ బ్రాహ్మణుడు విష్ణుచిత్తుని ఇంటి తలుపు తట్టాడు. అయ్యా, నేను వంగదేశపు వాసిని. ఒక యజ్ఞం నిమిత్తం వెళుతూ దారి మధ్యలో ఈ దేశం వచ్చాను. దయచేసి ఈ ఒక్కరోజు మీ ఇంట్లో ఉండనిచ్చినచో తిరిగి రేపు ఉదయమే వెళ్ళిపోగలను అని విష్ణుచిత్తుని అర్థించారు. అయితే అందులకు విష్ణుచిత్తులు, స్వామి, అంతకు మించిన అదృష్టము మాకేమున్నది? అతిథి సాక్షాత్తు కూడా శ్రీమన్నారాయణునితో సమానమని మన పురాణాలు ఘోషిస్తూ ఉన్నాయి కదా. తమరు ఎటువంటి సంకోచము లేకుండా మా ఇంటిలో తప్పక ఉండవలసింది అని ఆ ముసలి బ్రాహ్మణుని లోపలికి తీసుకుని వచ్చి సపర్యలు చేసినాడు. ఆ రోజు మధ్యాహ్నము భోజనానంతరము ఆ వృద్ధ బ్రాహ్మణుడు తారామతితో ఇలా అన్నాడు. ఏమమ్మా, దిగులుగా ఉన్నావు? ఏమిటి నీ బాధ? ఏమీ సంకోచించకుండా చెప్పు అని అన్నాడు. అప్పుడు తారామతి, స్వామి, తమరు మహాతపస్సంపన్నులు, తేజస్సులో సాక్షాత్తు ఆ వైకుంఠవాసుని మాదిరిగా ఉన్నారు. మీ వద్ద దాచేది ఏమున్నది? నా మనోవ్యధ అంతా కూడా నా పుత్రికల వివాహం గురించి అని విన్నవించుకున్నది. అంతటా ఆ విప్రోత్తముడు చిరునవ్వు నవ్వి, తల్లి, నీ బాధ నేను గ్రహించుతుని. నీ కష్టములన్నీ కూడా తొలగిపోయి కుమార్తెలకు శుభప్రదముగా వివాహము కాగలుగుటకు ఒక అద్భుత వ్రతము నీకు చెప్పుతూ ఉన్నాను. ఈ వ్రతము ఆచరించిన మీ కష్టములన్నీ కూడా పటాపంచలు కాగలవు. శ్రీ వెంకటేశ్వర వ్రతమును, ఈ వ్రతము మిక్కిలి సులభతరము అని చెప్పి ఆ వ్రత విధానము అంతా కూడా ఆ దంపతులకు వివరించాడు. విష్ణుచిత్తుడు, స్వామి, మహా సంతోషము. ఇంతకు మించి మహాభాగ్యం ఏముంటుంది? ఎన్నో రోజులు ఎందుకు, శుభస్య శీఘ్రం అన్నారు కదా మన పెద్దలు. ఈరోజు మాఘ పౌర్ణమి, ఎంతో శుభదినము. రోజే తమరు సెలవిచ్చిన శ్రీ వెంకటేశ్వర వ్రతమును ఆచరించదము అని విష్ణుచిత్తులు, తారామతి దంపతులు ఇద్దరూ కూడా తమ కుమార్తెలందరితో కలిసి ఆ రోజు సాయంకాలముననే బంధుమిత్రులను పిలిపించుకొని శ్రీ వెంకటేశ్వర వ్రతమును అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరించారు. ఇక వచ్చిన భక్తులందరూ కూడా వ్రతము పూర్తయిన తర్వాత
తీర్థ ప్రసాదములు స్వీకరించి తమ తమ గృహములకు వెళ్లారు. విష్ణు చిత్తుల వారు భార్యా సమేతముగా ఆ బ్రాహ్మణోత్తమునికి పాద నమస్కారము గావించి తమ దంపతులను ఆశీర్వదించవలసిందిగా వేడుకున్నారు. అప్పుడు ఆ బ్రాహ్మణోత్తముడు వ్రత తీర్థ ప్రసాదములు తాను కూడా స్వీకరించి మనోభీష్ట సిద్ధిరస్తు అని, శ్రీ లక్ష్మీ శ్రీనివాస కటాక్ష సిద్ధిరస్తు అని ఆశీర్వదించాడు. ఇంతలో చీకటి పడి నిద్రా సమయమైంది. అంతటా విష్ణుచిత్తుడు ఆ బ్రాహ్మణునికి ఒక చిరిగిన దుప్పటినిచ్చి కన్నీళ్ల పర్యంతముగా, స్వామి, కడు పేదవాడినైనా నా వద్ద ఇంతకు మించి మంచి దుప్పటి లేదు. ఈ రాత్రికి నన్ను క్షమించి దీని యందే విశ్రమించవలసింది అని వేడుకున్నాడు. అందుకు ఆ బ్రాహ్మణుడు చిరునవ్వు నవ్వి, ఏమీ చింతించవలసిన పని లేదు అని చెప్పి తను బయట వసారాలో పడుకుంటాను అని చెప్పాడు. అలా కొద్దిసేపటికే అందరూ కూడా నిద్రకు ఉపక్రమించారు. ఇక రాత్రి 4వ జామున ఉరుములు మెరుపులతో కూడిన పెద్ద వర్షం మొదలైంది. అంతా కూడా కటిక చీకటి, గాఢాంధకారంలో కంటికి ఏమీ కూడా కానరావట్లేదు. అప్పుడు విష్ణుచిత్తునికి బయట పడుకున్నటువంటి ఆ ముసలి బ్రాహ్మణుడు ఎలా ఉన్నాడో అని బెంగగా ఉంది. కానీ ఈ గాఢాంధకారంలో ఏమీ కనిపించక ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని ఆ రాత్రి గడిపారు ఆ కుటుంబం అంతా కూడా. అయితే ఇంతలో తెల్లవారింది. వాన తేలిక పడింది. బయట బ్రాహ్మణుడు ఏమైనాడో, ఎంత బాధపడ్డాడో అనుకుంటూ బయటకు వచ్చి ఆ దంపతులకు అద్భుత దృశ్యము కనిపించింది. అక్కడ విప్రోత్తముడు లేడు. చిరిగిన దుప్పటి స్థానంలో పట్టు పీతాంబరం ఉంది. ఇక ఆ పీతాంబరంపై శ్రీ వెంకటేశ్వర స్వామివారి విగ్రహము చిరునవ్వుతో కనిపించింది. ఇక జరిగినదంతా కూడా ఆ దంపతులకు అర్థమైంది. వారి ఆనందానికి అవధులు లేవు. వచ్చింది సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే. ఆహా, ఏమి మన భాగ్యమో! కానీ ఆ స్వామివారిని గ్రహించలేకపోతమే. చివరికి చిరిగిన దుప్పటి ఇచ్చినామే అని తలుస్తూ ఈ శ్రీ స్వామివారి విగ్రహాన్ని కళ్ళగద్దుకుని ఇంట్లోకి వచ్చారు. అప్పుడు ఇల్లంతా కూడా స్వర్ణమయంగా కనిపించింది. అంతటా ధనరాశులే. ఆహా, శ్రీ వెంకటేశ్వర స్వామివారి వ్రతకల్ప మహత్యము వలన కదా ఇదంతా కూడా జరిగినది అని ఆ స్వామివారిని అనేక విధాలుగా కూడా స్తుతించారు. సాక్షాత్తు శ్రీ స్వామివారే ఆ భక్తుని ఇంటికి అతిథి రూపంలో వచ్చి ప్రతి విధానమే చెప్పడమే కాకుండా తీర్థ ప్రసాదాలు కూడా తానే స్వయంగా స్వీకరించాడు. శ్రీ స్వామివారు అంతటి కరుణామయుడు. ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ వ్రతమును ఆచరిస్తారో వారింటికి తానే స్వయంగా ఏదో రూపంలో తప్పక వస్తాడు. కనుక మీరందరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరించి స్వామివారి కరుణా కటాక్షాలు పొందండి. శ్రీ లక్ష్మీ శ్రీనివాస కటాక్ష సిద్ధిరస్తు అని విశ్వామిత్రుల వారు సెలవిచ్చారు. గోవింద గోవింద గోవింద. 5వ అధ్యాయము సమాప్తము. 5వ అధ్యాయము. ఈ అధ్యాయాన్ని మహాతపోనిష్ట గరిష్ఠులైన శ్రీ వశిష్ఠ మునీశ్వరుల వారు శ్రీమన్నారాయణుల వారి అనుగ్రహంతో మనకు వివరించారు. ఓ కలియుగవాసులారా, శ్రీనివాసుని ప్రియభక్తులారా, వైకుంఠంలోని శ్రీమన్నారాయణుడే నేటి తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు. కలియుగవాసులైన మీ అందరి కష్టాలను కూడా తీర్చడానికి స్వామివారు మీకు అతి చేరువలో ఈ తిరుమల కొండపై అవతరించారు. ఆ స్వామివారిని ప్రసన్నం చేసుకొనడానికి ఈ వ్రతము మిక్కిలి సులభతరము. ఈ వ్రతము భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారు సకల సౌభాగ్యాలు కూడా అనుభవిస్తారు. పూర్వకాలంలో అవంతి దేశంలో భాగ్యనగరము అనే పట్టణం ఉండేది. పేరుకు తగ్గట్లుగానే ఆ పట్టణంలో అనేక మంది భాగ్యవంతులు ఉండేవారు. అయితే వారు తమ తమ సంపదలను చూసుకుని గర్విస్తూ మిగిలిన సామాన్యులను అతిహీనంగా చూసేవారు. ఆ ఐశ్వర్యమంతా కూడా తమ గొప్పేనని తలుస్తూ నిత్య పూజలు కాదు కదా, విశేష రోజుల్లో కూడా ఏ పూజలు చేసేవారు కాదు. ఆ సృష్టికర్త శ్రీమన్నారాయణునికి వీరందరికీ కూడా జ్ఞానోదయం కలిగించాలి అని తోచింది. అలా ఒక రోజున ఆ ధనవంతులందరూ కూడా అనేక విందు విలాసాలతో మునిగి తేలుతూ ఉన్నారు. ఆ పట్టణ తూర్పు వీధిలో గల శ్రీ లక్ష్మీనారాయణ ఆలయంలో కనీసం దీపం వెలిగించే నాథుడు కూడా కరువయ్యాడు. ఇక ఆ రోజు తొలి ఏకాదశి, అత్యంత పర్వదినము. కానీ ఆ పట్టణంలో
ఒక్కరు కూడా ఆ ఆలయానికి పూజాధికారులు నిర్వర్తించాలి అని ఆలోచించట్లేదు. సాయంత్రము ఉన్నట్లుండి దట్టమైన మబ్బులు కమ్ముకున్నాయి. ఇక బ్రహ్మాండమైన కుంభవృష్టి. వ్యాపారులందరూ కూడా ఇల్లు నీట మునిగిపోసాగాయి. అయితే అంతా కూడా గాఢాంధకారము. తెల్లవారేసరికి ఊరంతా కూడా నేలమట్టమైంది. వ్యాపారుల ఇళ్ళన్నీ కూడా కూలిపోయాయి. అన్ని ఐశ్వర్యాలు పోయి చివరికి కట్టుబట్టలతో మిగిలారు. ఎందుకీ ఉపద్రవము, ఎందుకీ ప్రళయము అని ఎవరికి కూడా అంతుపట్టట్లేదు. అంతలో వారికొక విశేషం కనిపించింది. ఊరి చివరన ఉండే పూరిపాకలు చెక్కు చెదరకుండా ఉన్నాయి. అయితే వారికి ఆశ్చర్యం కలిగింది. ఇంత కుంభవృష్టిలోనూ కూడా ఈ పూరిపాకలు ఎలా ఉన్నాయి అని వారిలో వారు అనుకుంటూ ఉండగా ఇంతలో ఒక పెద్ద మెరుపు మెరిసింది. ఆకాశవాణి ఇలా పలికింది, ఓ మూర్ఖులారా, మీ సంపదలన్నీ కూడా మీ గొప్పతనమని తలుచుకోవటం వల్లనే ఇలా జరిగింది. ఆ పూరి గుడిసెలో నివసించే దేవయ్య నాకు ప్రియభక్తుడు. అతి సామాన్యుడైన దేవయ్య ప్రతిరోజు కూడా మీ ఊరిలోని శ్రీ లక్ష్మీనారాయణ ఆలయంలో దీపాన్ని వెలిగిస్తూ ఉన్నాడు. అంతేకాక ప్రతి ఏకాదశి రోజున తనకు వీలున్నంతలో శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పాన్ని నిర్వర్తిస్తూ ఉన్నాడు. ఇక ఆ వ్రత ఫలితంగానే తనతో పాటే ఆ గుడిసెలోని వారందరూ కూడా రక్షించబడ్డారు. ఇక మీరందరూ కూడా ఆ వ్రతం ఆచరించిన ఎడల మీ ఐశ్వర్యాలను తిరిగి పొందగలరు అని వినిపించింది. అప్పుడు వెంటనే వారందరూ కూడా ఆ ఆలయానికి వెళ్ళి తక్షణమే అందరూ కూడా తలొక పని పూనుకొని శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పాన్ని ఆచరించారు. ఇక ఆ వ్రత ఫలితంగా అందరి గృహాలు కూడా పూర్వరూపంలోనికి మారాయి. ఇక అది మొదలు ఆ వర్తకులందరూ కూడా శ్రీవారి భక్తులై ప్రతి ఏకాదశి రోజున శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పాన్ని ఆచరిస్తూ బ్రతికినంత కాలము సుఖ సౌభాగ్యాలను ఉండి చివరికి ముక్తిని పొందారు అని శ్రీ వశిష్ఠుల వారు వివరించారు. వెంకటేశ్వర స్వామి గోవింద గోవింద గోవింద. 3వ అధ్యాయము సమాప్తము. 4వ అధ్యాయము శ్రీమన్నారాయణునికి అత్యంత ప్రీతికరమైనటువంటి శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పంలోని 4వ అధ్యాయమును మహామునీశ్వరులు శ్రీ భరద్వాజ మహర్షుల వారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు. ఓ కలియుగవాసులారా, శ్రీమన్నారాయణ ప్రియభక్తులారా, మీరు ఆచరిస్తూ ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పము అద్భుతమైనది. మీ కోరికలన్నింటినీ కూడా తక్షణమే తీర్చగల ఉపాయము. శ్రీ వెంకటేశ్వరుని ప్రసన్నుని గావించుకొనడానికి అత్యంత సులభతర మార్గము ఇదియే. మీ అందరినీ కూడా అనుగ్రహించడానికి సాక్షాత్తు ఆ వైకుంఠవాసుడే కలియుగంలో తిరుమల కొండపై శ్రీనివాసునిగా వెలిశాడు. ఎన్నో జన్మల పుణ్యం చేతగాని తిరుమల కొండపై కాలిడము సాధ్యం కాదు. స్వామివారి దర్శనము సాధ్యం కాదు. ఇదే విధంగా శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పము ఆచరించే సంకల్పము కలుగుట కూడా ఎంతో పూర్వజన్మ పుణ్యఫలము వలనే కానీ సాధ్యం కాదు. ఆచరిస్తున్న వారు, కథలు విన్నవారు, ప్రసాదం స్వీకరించిన వారు శ్రీవారి కృపకు పాత్రులై ఎంతో మహాభాగ్యం పొందుతారు. పూర్వకాలమున నగరి అనే గ్రామంలో ధనగుప్తుడు అనే వ్యాపారుడు ఉండేవాడు. అతడు మహాలోభి. ఎంత ఐశ్వర్యములు సంపాదించినా కూడా అతని లోభితనమునకు అంతు లేకుండా పోతుంది. ఈ ఐశ్వర్యమంతా కూడా తన గొప్పయే అనుకొని విర్రవీగుతూ ఉండేవాడు. అయితే ఎంతటి వారైనను కూడా ఈ అహంకారమే కదా అదో పాతాళమునకు త్రోసివేయినది. ధనగుప్తుని భార్య కాంతిమతి మాత్రము ఎంతో భక్తి శ్రద్ధలు కలిగి ఉంటుంది. వారికి 3 పుత్రికలు. చివరి పుత్రికైన కుమారికి దైవభక్తి ఎక్కువగా ఉండేది. ఎల్లప్పుడూ కూడా ఆ శ్రీనివాసునే తలుస్తూ ఉండేది. తండ్రికి తెలియకుండా వీలున్నప్పుడల్లా కూడా శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుని వస్తూ ఉండేది. ఇంటికి తీసుకువచ్చిన ప్రసాదాన్ని అందరూ కూడా స్వీకరించిన తండ్రి మాత్రము ఎప్పుడూ కూడా తీసుకునేవాడు కాదు. భర్త యొక్క ఈ ప్రవర్తనకు కాంతిమతి మిక్కిలి చింతిస్తూ ఉండేది. అయితే ఒకరోజు కుమారి తన స్నేహితుల ఇంట శ్రీ వెంకటేశ్వర వ్రతము జరుగుతూ ఉన్నదని తెలుసుకుని తాను కూడా వ్రత కథలను వినుదామని వెళ్ళింది. ఇక వ్రతము పూర్తి అయ్యేసరికి మిట్ట మధ్యాహ్నం అయింది. ప్రసాదము తాను స్వీకరించి కొంచెము పొట్లంగా కట్టించుకొని ఇంటికి బయలుదేరినది. ఇక మార్గమధ్యములో వచ్చేసరికి ఎండ తీవ్రత ఎక్కువైంది.
ఎక్కడైనా కొంచెం దాహం తీర్చుకుందాము అని తలచగానే ఆ పక్క వీధిలోనే తన తండ్రి అంగడి ఉందని గుర్తొచ్చింది. అప్పుడు ఆ అంగడికి వెళ్ళి ఈ వ్రతం గురించి తండ్రికి చెప్పకుండా నీళ్లు అడిగి తాగింది. తండ్రి కోపగించుకుంటాడేమోనని భయంతో కంగారుగా దాహం తీర్చుకుని వడివడిగా ఇంటి దారి పట్టింది. అయితే ఈ హడావిడిలో కుమారి ప్రసాదం పొట్లము దుకాణంలోనే మర్చిపోయి అక్కడే వదిలేసింది. ఇంతలో ఆ బజార్లో ఒక్కసారిగా అలజడి మొదలైంది. ప్రజలందరూ కూడా హాహాకారాలు పెడుతూ పరిగెడుతూ ఉన్నారు. పెద్ద అగ్ని ప్రమాదం సంభవించి ఆ వీధిలోని అంగళ్ళు అన్నీ కూడా అగ్నిదేవుని ప్రతాపానికి ఆహుతి కాసాగాయి. అసలే మిట్ట మధ్యాహ్నము, దానికి తోడు తీవ్రమైన వడగాలి. అయితే ధనగుప్తుడి శరీరము భయంతో కంపించింది. ఇంకొద్ది క్షణాల్లో తన కళ్ళ ఎదుటే తన అంగడి కూడా బూడిద కావాల్సిందే. ఈ ఆలోచనతో చేతులు వణికిపోతూ ఉన్నాయి. అంగడి నుంచి అందరూ కూడా బయటకు పరుగులు తీశారు. కానీ తాను ఉండిపోయాడు. పోబుద్ధి కావట్లేదు. ఉంటే తాను కూడా మసైపోగలడు. ఈ కంగారులో చేతికి ఏదో పొట్లం తగిలింది. ఏ ఆలోచన లేకుండా తీసి నోట్లో వేసుకున్నాడు. అప్పుడు తీయగా అనిపించింది. అంతేకాదు మనస్సు కొంచెము స్థిమిత పడ్డట్లు కూడా తోచింది. అప్పుడే ఒక అద్భుత సంఘటన జరిగింది. మంటలన్నీ కూడా ధనగుప్తుడి ముందు దుకాణం వద్దే ఆగిపోయాయి. ఒక్క నిప్పు రవ్వ కూడా తన దుకాణంపై పడలేదు. ఏమి ఈ విచిత్రము, ఏమి ఈ మాయ అని ధనగుప్తుడి నోట మాట రాలేదు. ఇంతలో ఈ వీధిలో అగ్ని ప్రమాదం జరిగింది అని ఇంటిలో తెలిసి భార్య కాంతిమతి కుమార్తెలతో సహా భయాందోళనలతో ఆ శ్రీనివాసుడినే ప్రార్థిస్తూ అక్కడికి వచ్చారు. అప్పుడు అంగడి వరకు వచ్చిన మంటలు పక్కనే ఉన్న అంగడి వద్దే ఆగిపోవడం చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. అప్పుడు కుమార్తెకు తాను అంగడిలో మర్చిపోయినటువంటి పొట్లం గుర్తుకు వచ్చింది. ధనగుప్తుడు అంతకుముందు తాను తిన్నది ఆ పొట్లంలోని పదార్థంగా గుర్తించాడు. కుమారి ఆ పొట్లము శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రసాదమని, తాను వ్రతంలో పాల్గొనటము అంతా కూడా వివరించింది. ఇక తాను స్వీకరించిన ఆ ప్రసాద మహత్యం వల్లనే తను ఆ ప్రమాదం నుంచి బయటపడినట్లుగా ధనగుప్తుడు గ్రహించాడు. శ్రీవారిని క్షమించమని చెంపలు వేసుకున్నాడు. ఇక సాయంకాలమే ఊరి వారందరినీ కూడా పిలిచి శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పము భక్తి శ్రద్ధలతో ఆచరించాడు. అప్పటి నుంచి ఆ వర్తకుడు పూర్తిగా స్వామివారి సేవలకే శేష జీవితాన్నంతా కూడా గడిపి చివరికి ముక్తిని పొందాడు. కేవలము ప్రసాదాన్ని స్వీకరించినంతనే ఎంత ఆపద నుంచి బయటపడ్డాడో చూశారు కదా. శ్రీ వెంకటేశ్వర వ్రతమహత్యము అంతటి అద్భుతమైనది కనుక మీరందరూ కూడా వీలున్నప్పుడల్లా ఈ వ్రతమును ఆచరించి శ్రీనివాసుని కృపకు పాత్రులు కావాల్సింది అని భరద్వాజుల వారు అనుగ్రహించారు. వెంకటేశ్వర స్వామి గోవింద గోవింద గోవింద. 4వ అధ్యాయము సమాప్తము. 5వ అధ్యాయము భూలోక వైకుంఠమే తిరుమల తిరుపతి. తిరుమలతో సమానమైన పవిత్ర ప్రదేశం గాని, శ్రీ వెంకటేశ్వరునితో సమానమైన దైవం గాని ఇంతకు ముందు లేడని, ఇక ముందు ఉండబోడో అని పురాణాలు ఘోషిస్తూ ఉన్నాయి. శ్రీనివాసునిగా వెలిసిన శ్రీమన్నారాయణునికి తన భక్తులు అంటే అలవిమాలిన ప్రేమ. ఎవరైతే తన మీదే పూర్తి భారం వేసి నిత్యము తననే స్మరిస్తూ సత్ప్రవర్తన కలిగి జీవిస్తారో వారి యోగక్షేమాలు తానే వహిస్తాడు. అంతటి దివ్యదేవుని ప్రసన్నం చేసుకోవటానికి అత్యంత సులభతరమైన మార్గము శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పము. కనుక ఈ అద్భుత వ్రతకల్పంలోని 5వ అధ్యాయాన్ని మహాతపస్సంపన్నులైన శ్రీ అత్రి మహర్షుల వారు ఇలా అనుగ్రహించారు. నాయనలారా, శ్రీనివాసుని ప్రియభక్తులారా, కలియుగ వాసులైన మీ అదృష్టము చెప్పనలవిగానిది. కృత త్రేత ద్వాపర యుగాలలో ఎంతో కఠోర నియమనిష్టలతో ఆరాధిస్తే గాని ప్రసన్నం గాని శ్రీమన్నారాయణుడు కలియుగంలో కేవలము నామస్మరణంతోనే మిమ్మల్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆర్తితో పిలిచిన వారి చెంత తక్షణం ఉంటాడు. అంతటి కరుణామూర్తి శ్రీనివాసుడు. తిరుమల క్షేత్రమంతా కూడా సాలగ్రామమయమే. ఆ పవిత్ర కొండపై మీరు వేసే ప్రతి అడుగు కూడా ఎన్నో జన్మల పుణ్యఫలము. పూర్వకాలంలో కౌమార దేశంలో మిత్రుడు అనే చాకలి ఉండేవాడు. అతడు తన కులవృత్తిని నిర్వహిస్తూ వీలున్నంతలో దాన ధర్మాలు గావిస్తూ ధర్మపరంగా జీవిస్తూ ఉండేవాడు. కానీ అతడి దిగులంతా కూడా
అతడికి ఉన్నటువంటి అవిటితనమే. కాలు అవిటిది కావడం చేత ఉతికిన బట్టలను మూటలు కట్టి ఇంటింటికి కూడా తిరిగి ఇవ్వటం చాలా కష్టంగా ఉండేది. దానికి తోడు గంపెడు సంసారము. కష్టపడకపోతే పూట గడవదు కనుక ఎల్లప్పుడూ కూడా ఆ శ్రీనివాసునే ప్రార్థిస్తూ ఉండేవాడు. ఏదో ఒక రోజున ఆ స్వామివారు తనను కరుణిస్తాడు అన్న నమ్మకంతో జీవనం సాగిస్తూ ఉన్నాడు. ఇక భక్తజన సులభుడైన శ్రీమన్నారాయణుడు ఇదంతా కూడా గమనిస్తూనే ఉన్నాడు. ఎవరికైనా కూడా వారి పూర్వజన్మ కర్మ నివృత్తి అయ్యే సమయానికి శ్రీనివాసుడే ఏదో రూపంలో వచ్చి తన భక్తులను తప్పక ఆదుకుంటాడు. నిజంగానే ఒకరోజు సాయంకాలం నాడు రోజులాగే మిత్రుడు చాకిరేవు నుండి బట్టల మూటతో పట్టణానికి రోజుతూ రొప్పుతూ తిరిగి వస్తూ ఉన్నాడు. ఇంతలో మార్గమధ్యంలో వాడికి ఒక ముసలి బ్రాహ్మణుడు తారసిల్లాడు. ఇక సహజంగా భక్తి శ్రద్ధలు కలవాడు అవడం చేత మిత్రుడు భుజం మీద మూటలు కింద పెట్టి ఆ బ్రాహ్మణునికి నమస్కరించాడు. అంతటా ఆ విప్రోత్తముడు, నాయన, ఈ అవిటి కాలితో ఎంతో బాధపడుతూ ఉన్నావు. నీ బాధ చూడటానికి కష్టంగా ఉంది. నువ్వు ఎంత కష్టపడుతున్నావో కదా అని అన్నాడు. అప్పుడు మిత్రుడు, స్వామి, మీరెవరు? మహానుభావుల్లాగా ఉన్నారు. గంపెడు సంసార భారం చేత నాకివ్వని తప్పటం లేదు. ఈ అవటితనం పోయే మార్గం ఏదైనా సెలవియ్యండి అని విన్నవించుకున్నాడు. అప్పుడు ఆ ముసలి బ్రాహ్మణుడు, నాయన, తప్పక చెబుతాను, సావధానంగా విను. నీ అవిటితనం పోవడమే కాకుండా నీకు అష్టైశ్వర్యాలు కలిగే వ్రతం ఒకటి చెప్తాను. వ్రతం ఆచరించిన మరుక్షణమే నీకు 1000 వరహాలు లభిస్తాయి. అయితే ఒక షరతు, అందులో సగం నాకు సమర్పించాలి. రేపు మళ్ళీ ఇదే సమయానికి ఇక్కడికి వస్తాను అని చెప్పాడు. మిత్రుడు, స్వామి, ఇంతకు మించిన మహాభాగ్యం ఏముంటుంది? ఆ వ్రతమేదో ఈరోజే ఆచరిస్తాను, సెలవియ్యండి అని ప్రార్థించగా ఆ బ్రాహ్మణుడు శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పాన్ని వివరంగా చెప్పాడు. మిత్రుడు రెట్టించిన ఉత్సాహంతో ఇంటికి వచ్చి ఈ విషయమంతా కూడా భార్యకు చెప్పి ఇరుగు పొరుగు వారిని ఆహ్వానించి శ్రీ వెంకటేశ్వర వ్రతాన్ని ఆచరించి తీర్థప్రసాదాలు తాను స్వీకరించి వచ్చిన వారందరికీ కూడా పంచాడు. ఇంతలో ఇంటి బయట ఏదో కోలాహలం వినపడింది. అప్పుడు మిత్రుడి కుమారుడు బయట నుంచి ఇంట్లోకి పరుగు పరుగున వచ్చి, అయ్యా, రాజభటులు నీకోసం వచ్చారు. రాజుగారు నీకు కట్న కానుకలు పంపించారట అని అన్నాడు. అయితే ఇంతలో రాజభటులు వచ్చి మిత్రుడిని రాజుగారి ఆస్థానంలో చాకలిగా నియమించారని 1000 వరహాలు బహుమానంగా పంపాలని చెప్పి మిత్రుడి చేతిలో 1000 వరహాల మూట పెట్టారు. వారం లోపల వచ్చి రాజుగారి కొలువులో చేరవలసింది అని చెప్పారు. అప్పుడు మిత్రుడి ఆనందానికి అవధులు లేవు. ఇక వారం దాటాక ఎందుకు రేపే వెళ్ళాలి అని మూట ముళ్ళ సర్దుకుని మరుసటి రోజు తెల్లవారుజామునే ప్రయాణమయ్యాడు. ఇక ఆ ఆనందంలో ఆ ముసలి బ్రాహ్మణుడి సంగతే మర్చిపోయాడు. దారి మధ్యలో గుర్తుకు రాగా 1 నెల తర్వాత కలవచ్చును లెమ్మన్నాడు. నిజంగా అనుకుని వెళ్ళి రాజాస్థానంలో చేరారు. ఇలా రోజులు నెలలు గడుస్తూ ఉన్నాయి. ఇక ఆ బ్రాహ్మణుడికి ఇచ్చిన మాట పూర్తిగా మర్చిపోయాడు. అంతే, ఆ బ్రాహ్మణుడు రూపంలో వచ్చిన ఆ స్వామివారికి కోపం వచ్చింది. మానవ నైజము అంతేనని అనుకున్నారు శ్రీ స్వామివారు. తన మహత్యము తెలియజెప్పాలి అని నిర్ణయించుకున్నారు. అంతే, ఆ మర్నాడే రాజాస్థానంలోని రాణిగారి నగలు మాయమయ్యాయి. ఆ అభాండము మిత్రుడి మీద పడింది. మిత్రుడికి కఠిన కారాగార శిక్ష పడింది. రాజభటులు మిత్రుడిని పలు విధాలుగా శిక్షించారు. ఎందుకు ఇలా జరిగింది, ఎందుకీ అభాండము తన మీద పడింది అని తలుస్తూ ఉన్నటువంటి మిత్రుడికి ఆ రాత్రి స్వామివారు కలలో కనబడి వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో వచ్చినది తానేనని, తనకిచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం చేతనే ఇలా జరిగింది అని చెప్పారు. అప్పుడు మిత్రుడు, స్వామి, నేను మిక్కిలి పాపాత్ముడిని. ఎంతటి అపరాధం చేశాను, దయచేసి నన్ను కరుణించండి. ఇక మీదట తప్పక ప్రతీ నెల మీ వ్రతాన్ని ఆచరిస్తాను. నా సంపదలో సగభాగము ప్రతీ నెల జీవితాంతము తమకే సమర్పిస్తాను అని చెంపలు వేసుకుని స్వామివారిని పరిపరి విధాలుగా వేడుకున్నాడు. ఇక భక్తజన సులభుడైన స్వామివారు అందుకు సంతోషించి మిత్రుడిని అనుగ్రహించారు. ఇక శ్రీవారి అనుగ్రహం చేత రాణి నగలు వేరే ప్రదేశంలో
మరుదినమే దొరికినవి. అప్పుడు మిత్రుడు దొంగిలించలేదు అని రాజు గ్రహించడం జరిగింది. ఇక మిత్రుడిని కారాగారం నుంచి వదిలివేశారు. అప్పటి నుంచి మిత్రుడు స్వామివారికి ఇచ్చిన మాట ప్రకారము ప్రతి నెల శ్రీ వెంకటేశ్వర వ్రతం ఆచరిస్తూ తన సంపాదనను సగభాగం స్వామివారికి సమర్పిస్తూ కలకాలము సుఖంగా జీవించి చివరన ముక్తిని పొందాడు అని శ్రీ అత్రి మహర్షుల వారు సెలవిచ్చారు. వెంకటేశ్వర స్వామి గోవింద గోవింద గోవింద. 5వ అధ్యాయము సమాప్తము. విన్నారు కదా ఫ్రెండ్స్, ఆ శ్రీనివాసుని కరుణా కటాక్షాలు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.